ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరిపోయే సెంచరీతో చితక్కొట్టాడు. అయితే ఒక్క దెబ్బతో అంటే 37 బంతుల్లో 270 స్ట్రైక్ రేట్‌తో 10 సిక్స్‌లు, 6 ఫోర్ల సహాయంతో సెంచరీ కొట్టాడంటే అసలిది మామూలు విషయం కాదు. భారత్ తరఫున టీ20లలో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20లో టీమిండియా తరఫున మొదట ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్‌ను రోహిత్ శర్మ నమోదు చేయగా, అతను 35 బంతుల్లో శతక్ కొట్టాడు. ఇక 2017లో శ్రీలంకపై ఈ ఫీట్ నమోదు చేశాడు. మొత్తంగా టీ20లలో వేగవంతమైన సెంచరీ రికార్డ్ సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. 27 బంతుల్లోనే సెంచరీ మార్కును టచ్ చేశాడు. అయితే ఇక ఇదే మ్యాచ్‌లో 17 బంతుల్లోనే అర్ధశతకం బాది వేగవంతమైన 50ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు అభిషేక్. టీ20లలో గనుక మనం చూసుకున్నట్టయితే యువరాజ్ సింగ్ 12 బంతుల్లో ఆహ్, సాధించాడు కదా! తర్వాత అభిషేక్‌ది అన్నమాట ఫాస్టెస్ట్ 50. అంటే గురు శిష్యులు ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. అభిషేక్ టీమిండియా తరఫున గత 16 ఇన్నింగ్స్‌లో ఇది నాలుగవ 50 ప్లస్ కావడం విశేషం. మొత్తం మీద 188 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో 450 పరుగులు చేశాడు అభిషేక్. ఇక అభిషేక్ విధ్వంసం ధాటికి పవర్ ప్లేలో తొలి 6 ఓవర్‌లో అత్యధిక స్కోర్ నమోదైంది టీమిండియాకి. మొదటి 6 ఓవర్‌లో ఒక్క వికెట్ నష్టానికి 95 పరుగులు చేసిందంటే భారత జట్టు అది మామూలు విషయం కాదు. అసలు స్కోర్ బోర్డ్ పరిగెడుతోందనమాట. అంతకు మునుపు పవర్ ప్లేలో టీమిండియా అత్యధిక స్కోర్ ఏదైనా ఉంది అంటే అది 82 ఫర్ 2 ఉంది. అది 2021లో స్కాట్లాండ్ జట్టుపై సాధించింది. ఇప్పుడు భారత గడ్డ పైన ఇంగ్లాండ్ లాంటి ఒక సూపర్ డూపర్ జట్టు పైన ఇంత అద్భుతమైన ఫాస్టెస్ట్ పవర్ ప్లే పరుగులు సాధించడం నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.